గుంటూరు మార్కెట్ కాడ ఆకుకూరల సంఘం తరఫున ఇక్కడ గత 35 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మహా వినాయక విఘ్నాన్ని ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతూ వస్తున్నాయి. ఇది 35వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు మంగళవారం రోజు 11వ రోజు వినాయకుడిని మన విజయవాడకి నిమగ్నానికి తీసుకెళ్తాం. ఈ 11 రోజులు కూడా రోజు పొద్దున పూట సాయంత్రం పలహారం పూజలు అన్నీ సక్రమంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ వినాయకుడు ఎప్పుడు ఎల్లవేళలా మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని అందరినీ కాపాడాలని కోరుకుంటూ ఈ 11 రోజుల నుంచి జరిగే మంచి పూజలో ప్రసాద కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఈ గుంటూరు మార్కెట్ సంఘం ఎప్పుడు ఇలాగనే నుండి నూరేళ్లుగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మన ఆకుకూరల సంఘం తరఫున అధ్యక్షునిగా సాధు సాంబశివరావు గారు, ప్రెసిడెంట్గా సిమట వెంకటశివరావు గారు, కోశాధికారిగా బండిరెడ్డి వెంకటరావు గారు, వైస్ ప్రెసిడెంట్గా మన మణిమేళ వెంకటేశ్వరరావు గారు, కథమ సభ్యులతో కలిపి ఈ కార్యక్రమాన్ని ఈ 35 సంవత్సరాల నుంచి కూడా ఈ సభ్యులందరూ కలిసి వాళ్ళకి తోడు ఆకుకూర సంఘం 300-400 సంఘం జనం ఉన్నారు. సంఘం తరఫున అందరూ సహకరిస్తా ఈ సంఘాన్ని ముందుకు నడిపించినందుకు అందరికీ ధన్యవాదాలుగా తెలుపుకుంటూ అందరినీ ఈ వినాయకుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ జై వినాయక, జై జై వినాయక. ఇవాళ 3000 అనుకున్నాం, 3000 దాటేటట్టుగా ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. భోజనాలు కూడా అన్నీ బాగా సక్రమంగా ఉన్నాయి. మన 1 టౌన్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళాడు. ఆయనకి కూడా మన వినాయకుడి తరఫున మన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి మనసుతోటి వచ్చి ఆయన కూడా ఇక్కడ చేసి వెళ్ళాడు. కాబట్టి ఆయనకు కూడా మంచిగా జరగాలని ఇంకా ముందు ఆయన మంచి పదవుల్లో ఉండాలని కోరుకుంటూ జై వినాయక, జై జై వినాయక.